లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాయసాన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలని పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని దానిపై పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూసారుగా, అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పంచదార అలాగే మరొక 1/2 కప్పు పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు మరొక స్టవ్పై మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లో 10 బాదం పలుకుల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత నెయ్యితో పాటే బాదం పలుకుల్ని పాయసాన్నంలో వేసుకొని కలుపుకోవాలి. చివరగా యాలకుల పొడి చల్లుకొని మరొకసారి కలపాలి. క్షమించండి, నేను యాలకుల పొడి వేసిన క్లిప్పింగ్ మర్చిపోయాను. అంతే, పాయసాన్నం రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.